60వ వసంతం పూర్తి చేసుకొని 61లో ప్రవేశిస్తున్న తరుణంలో ఎవరు అడిగినా కూడా వారిని ఆశ్రయించి నేను ఈ కార్యక్రమం చేస్తాను అని అంటే ఎవరిని కూడా వెనుదిరిగి పంపినటువంటి వ్యక్తి చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖుడు మన విజ్జన్న వారికి ఈరోజు చంద్రుడిలో నూలుపోగు లాంటిది చిన్న అన్నదానము. వారు చేసినటువంటి దానాల్లో ఇది చిన్నదే అయినా కానీ 10 మందికి భోజనం వారి పేరు మీద పెట్టడం అనేది తదాస్తు దేవతలు ఉంటారు. వారి అన్నదాత సుఖీ భవ అనడంతో పాటు వారు ఈరోజు విజయ్ కుమార్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఈరోజు వారిని ఆశీర్వదించి ఆశీస్సులు అందించినటువంటి తరుణంలో వారికి ఇవే మన ఆర్యవైశ్యులందరి తరఫు నుంచి అలాగే వ్యామ్ అన్నగారి తరఫు నుంచి ఇంకా ఇతరత్ర ఆర్యవైశ్యులందరూ ఆర్యవైశ్యులేతరులు కూడా ఆయన వల్ల సహాయం పొందినటువంటి ప్రతి ఒక్కరి తరఫు నుండి మేము ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు దినదిన సంపద పెరిగి ఇంకా ఇలాంటి దాన ధర్మ కార్యక్రమాలు ఎన్నో చేసుకొని 100 ఏళ్ళు నిండుగా 100 ఏళ్ళు జీవించాలని వారికి భగవంతుడు వాసవి మాత ఆశీర్వాదం అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన విఠలన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా మొన్న సుబ్బారావు అన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 1000 మందికి పైగా మరి అన్నదానం గాంధీ హాస్పిటల్ దగ్గర చేయడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రేపు ఇంకొక పెద్ద దాత ఎవరి జన్మదినోత్సవం ఉన్నా కూడా మళ్ళీ ఇంకో ఆసుపత్రి దగ్గరలో ఇంకొక దగ్గర సేవ అందించడానికి వారు రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా వారి మొహంలో ఆనందం కానీ పేషెంట్లు ఇక్కడ వాళ్ళు భోజనం చేసి ఆశీర్వదిస్తున్నప్పుడు వారి మొహంలో కానీ వారి కుటుంబం మొహంలో కానీ ఆనందం కలిగినప్పుడు ఇంకో చోట మరోసారి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు విఠలన్న కల్పించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నయ్య కూడా మరి ఆరోగ్య అష్టైశ్వర్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యాలను చేసినందుకు మీకు మీ కుటుంబానికి అలాగే మన సంస్థలన్నిటికీ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి.